అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబు పవన్ కి ఘోర విషాదం, తీవ్ర దుఃఖంలో టీడీపీ నేతలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆయనతో పాటు సీఎం చంద్రబాబుకు అవమానం ఎదురైంది. ఇద్దరు రాష్ట్ర స్థాయి నేతలను కూడా స్థానికంగా నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో అధికారులను విస్మరించారు. దీంతో టీడీపీ జనసేన నాయకులు బగ్గుమన్నారు. అధికారుల తీరుపై మండిపడిన స్థానిక టీడీపీ నేత వర్మ చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇంతకీ ఏం జరిగింది అంటే, కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిన్న జరిగింది. ఇందులో ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కూడా అయిన పవన్ కళ్యాణ్ ఫోటోలను అధికారులు ఏర్పాటు చేయలేదు. అంతేకాదు, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల తరహాలో సీఎం చంద్రబాబు ఫోటో కూడా పెట్టాల్సి ఉండగా దాన్ని విస్మరించారు. దీంతో అక్కడికి వచ్చిన టీడీపీ జనసేన నాయకులు దీన్ని గురించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీ తెచ్చిపెట్టే వరకు కూడా కార్యక్రమం మొదలు పెట్టడానికి వీలు లేదు అంటూ జన సైనికులు భీష్మించారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు స్పందించి పవన్ ఫ్లెక్సీని తెప్పించిపెట్టారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టకుండా కార్యక్రమాన్ని నడిపించడంతో టీడీపీ రాష్ట్ర అధికార పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా సీరియస్ అయ్యారు. ఏకంగా కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు ఫోటో కానీ, అక్కడి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫోటో కానీ అధికారులు పెట్టడం మానేశారని, తనకు 3-4 సార్లు ఇలాంటి అనుభవం ఎదురైందని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే మాత్రం ఉన్నతాధికారులతో చెప్పి సంబంధిత అధికారులని సస్పెండ్ చేయించేస్తానని వర్మ హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.